ఫిదాతో భారీ విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తేజ్. తన కెరీర్ లోనే చెప్పుకోదగ్గ విజయం ఫిదా అని అప్పుడే అందరూ మాట్లాడేసుకుంటున్నారు. సక్సెస్ ను ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయకుండానే తన తర్వాత చిత్రాన్ని పట్టాలెక్కించేశాడు. ఫిదా లాంటి విజయం తర్వాత వరుణ్ నటించే సినిమా ఎలా ఉంటుంది అని మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఇక వాటికి తెరదించుతూ మళ్లీ ప్రేమ కథని ఎంపిక చేసుకున్నాడు ఈ మెగా హీరో. ఇది కూడా మామూలు ప్రేమ కథ కాదు, 10 ఏళ్ల ప్రయాణంగా సాగే ప్రేమ కథ. ఇప్పటి వరకు రాని అద్భుతమైన రీతిలో ఈ కథ ఉంటుందని టాక్. ఇందులో కథానాయక ఛాన్స్ ను రాశిఖన్నా కొట్టేసింది. వెంకీ అట్టూరి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ BVSN ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ కూడా మొదలైంది. కెరీర్ మొదలైనప్పటి నుంచి ముకుంద, కంచె, లోఫర్ అంటూ యాక్షన్తో కూడిన సినిమాలు చేసిన వరుణ్ ఫిదాతో తన పద్ధతి మార్చుకొని తనకు ప్రేమ కథలే కరెక్ట్ అని అనుకున్నాడేమో. మళ్లీ వెంటనే ప్రేమికునిగానే దర్శనమివ్వనున్నాడు.